హాయ్ అండి. ఒక్కొక్కసారి మనం కట్ చేసిన బ్లౌజులు ఆది బ్లౌజ్ కంటే నెక్ వెడల్పు ఎక్కువ అవుతుంది, లేకపోతే తక్కువ అవుతుందండి. ఎక్కువైందంటే బ్లౌజ్ వేసుకున్న తర్వాత మెడ జారిపోతుంది, ఫిట్టింగ్ సరిగ్గా కుదరదు. అలాగని నెక్ వెడల్పు తగ్గిందనుకోండి, ఆది బ్లౌజ్ కంటే తక్కువ ఉంటే వాళ్ళు వేసుకోవడానికి ఇబ్బంది పడతారు. నెక్క చిన్నది ఉంటే వాళ్ళకి ఇబ్బందిగా అనిపిస్తుంది అన్నమాట. మరి అటువంటప్పుడు మనము కుట్టేటప్పుడే సేమ్ ఆది బ్లౌజ్ లాగా ఉందా లేదా అని ఎలా తెలుసుకోవాలంటే, ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ షోల్డర్స్ జాయింట్ చేసిన తర్వాత మనం ఉక్సులు పట్టి తాళ్ళు పట్టి కూడా సేమ్ ఆది బ్లౌజ్ లాగా వచ్చిందా లేదా అని నేను ఎలా కొలుస్తున్నాను అలా కొలుచుకోవచ్చు. ఈ విధంగా కొలిచినప్పుడు నాకు ఉక్సులు పట్టి అయితే ఆది బ్లౌజ్ కంటే 30 ఇంచు ఎక్స్ట్రా వచ్చింది, మీరు ఒకసారి చూడొచ్చు. తర్వాత ఉక్సులు పట్టి వైపు నెక్కని ఉక్సులు పట్టి వైపు సపరేట్గా కొలవాలి ఆది బ్లౌజ్ తోటి. ఈ విధంగా కొలిచినప్పుడు నాకు 30 ఇంచు నెక్ వెడల్పు అయితే తగ్గిందన్నమాట. అంటే ఉక్సులు పట్టి వైపు భాగానికి 30 ఇంచు తగ్గిందండి. అలాగే బ్యాక్ నెక్ని మళ్ళీ సపరేట్గా కొలుస్తున్నాను. అంటే షాలర్ కుట్లు ఈక్వల్గా పెడితే మనకి ఏ నెక్ ఆ నెక్ సపరేట్గా కొలుచుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా చూసినప్పుడు నాకు బ్యాక్ నెక్ అయితే సేమ్ ఆది బ్లౌజ్ లానే వచ్చింది. ఉక్సులు పట్టి వైపు నెక్ మట్టికి ఆది బ్లౌజ్ కంట నెక్ వెడల్పు తగ్గింది. అలాగే తాళ్ళు పట్టి వైపు కూడా మీరు ఒకసారి చూడొచ్చు. చూసారు కదా, 30 ఇంచు నెక్ వెడల్పు తగ్గిందన్నమాట. నాకు బ్యాక్ నెక్ అయితే సేమ్ ఆది బ్లౌజ్లా వచ్చింది. ఫ్రంట్ నెక్లు రెండు కూడా తగ్గాయండి. వాటి వెడల్పు ఎలా పెంచుకోవాలో చెప్తాను. ఇక్కడ వచ్చేసి నాకు ఉక్సులు పట్టి పొడవు కూడా ఎక్కువైంది. మనకు ఉక్సులు పట్టి పొడవు కనుక సరిపోయింది, నెక్ వెడల్పు తగ్గింది అంటే ఓన్లీ రౌండ్ మాత్రమే తీయాలి. నేను మార్కింగ్ చేసినట్టుగా మార్కింగ్ చేసి నెక్ రౌండ్ పెంచుకుంటే నెక్ వెడల్పు పెరుగుతుంది. కానీ నాకు ఉక్సులు పట్టి కూడా పొడవు పెరిగింది కాబట్టి నేను నెక్ డౌన్ తీస్తున్నాను. ఒకసారి చూడండి. ఇలా మార్కింగ్ చేసుకుని కట్ చేసుకోవడం వల్ల మనకి ఉక్సులు పట్టి పొడవు తగ్గుతుంది, నెక్ రౌండ్ కూడా పెరుగుతుందండి. మనకు ఆల్రెడీ ఫ్రంట్ పార్ట్ నెక్ రౌండ్ తగ్గింది కాబట్టి నేను ఈ విధంగా తీసుకున్నాను. ఇప్పుడైతే చూసారు కదా, కుట్టు కోసం అయితే సరిపడా ఉన్నదన్నమాట. ఆది బ్లౌజ్తో ఈక్వల్గా ఉక్సులు పట్టి పొడవు ఉన్నది. అలాగే నేను కట్ చేసుకోవడం వల్ల నెక్ వెడల్పు కూడా సేమ్ ఆది బ్లౌజ్ లాగా వచ్చింది. ఇదే విధంగా మనకి తాళ్ళు పట్టి వైపు నెక్ కూడా తగ్గింది కాబట్టి ఫస్ట్ అయితే మనం ఉక్సులు పట్టికి తాళ్ళు పట్టికి హెచ్చుతగ్గి ఎంత వచ్చింది అనేది చూసుకోవాలి. చూసారు కదా, 30 ఇంచు అయితే వచ్చింది. ఇలాగైతే మార్కింగ్ చేసుకుని మనం ఉక్సులు పట్టి వైపు నెక్ని ఎలా కట్ చేసామో సేమ్ తాళ్ళు పట్టి వైపు కూడా అలాగే కట్ చేయాలి. ఒకసారి చూడొచ్చు మీరు. ఉక్సులు పట్టి పొడవు మనకు ఆది బ్లౌజ్తో ఈక్వల్గా ఉందంటే ఓన్లీ నెక్ వెడల్పు పెంచుకుని ఇలా కట్ చేసుకోవాలి. నెక్ రౌండ్ పెరిగిద్ది. కానీ నాకు ఇక్కడ తాళ్ళు పట్టి కూడా పొడవు పెరిగింది కాబట్టి కింద వైపు నుంచి నేను తీస్తున్నాను. ఒకసారి చూడొచ్చు. నాకు 30 ఇంచే తగ్గింది కాబట్టి కింద వైపున 30 ఇంచు. ఇక్కడ మీరు ఒకటి గమనించవచ్చు, నేను నెక్ వెడల్పు తీయట్లేదు, నెక్ డౌన్ మాత్రమే తీస్తున్నాను. ఎందుకంటే ఉక్సులు పట్టి తాళ్ళు పట్టి పొడవు పెరిగాయి కాబట్టి. కానీ మీకు ఉక్సులు పట్టి తాళ్ళు పట్టి సేమ్ ఆది బ్లౌజ్ లాగా వచ్చి నెక్ రౌండ్ తగ్గిందంటే కనుక మీరు నెక్ వెడల్పు తీయవలసి ఉంటుంది. ఒకసారి చూడొచ్చు. నేను కొలిచినప్పుడు సేమ్ ఆది బ్లౌజ్ లాగే నెక్ వెడల్పు వచ్చింది. ఈ విధంగా మనము ఫ్రంట్ వైపు నెక్కల్ని తగ్గితే పెంచుకోవచ్చు అన్నమాట. మరి బ్యాక్ సైడ్ ఎలాగా అంటే ఈ విధంగా షాలర్ కుట్లు రెండు ఒక చోటకు వచ్చేలా పెట్టుకుని నెక్ మధ్యకి మడత పెట్టాలి. ముందుగా ఆది బ్లౌజ్ తోటి నడుంబద్ద ఎంత ఉన్నది చూసుకోవాలి. మనకైతే కుట్టు కోసము కరెక్ట్గా ఉందన్నమాట, ఎక్కువైతే లేదు కాబట్టి. ఇక్కడ మనం డౌన్ తీయకూడదు. సేమ్ నడుంబద్ద ఆది బ్లౌజ్ లాగా ఉన్నది కాబట్టి వెడల్పు మాత్రమే తీయాలి. రౌండ్ నెక్ అయినా స్క్వేర్ నెక్ అయినా సరే వెడల్పు పెంచుకోవాలన్నమాట. అలా కాకుండా మీకు ఈ నడుము బద్ద ఆది బ్లౌజ్ కంటే ఎక్కువ ఉందంటే ఈ నడుము కింద అంటే డౌన్ కూడా పెంచుకోవచ్చు. కానీ ఇక్కడ నాకు నడుము బద్ద సరిపోయింది కాబట్టి వెడల్పు మాత్రమే తీస్తున్నాను. రౌండ్ నెక్ అయితే ఈ విధంగా రౌండ్ షేప్లో మార్కింగ్ చేసుకుని కట్ చేసుకోవాలి. ఈ విధంగా నెక్ వెడల్పునైతే బ్యాక్ సైడ్ కూడా పెంచుకోవచ్చండి. అలా కాకుండా కొంతమందికి నెక్ రౌండ్ ఆది బ్లౌజ్ కంటే ఎక్కువైపోతుంది. అటువంటి వాళ్ళు ఏం చేయాలి అంటే ఈ విధంగా షాలర్ దగ్గర వచ్చేసి నెక్ వైపుని క్రాస్గా తీసుకోవాలి. మీకు బాగా 1 ఇంచ్ కనుక నెక్ వెడల్పు పెరిగితే 1/4 ఇంచు తీసుకోండి. అంటే ఇటుపక్క షాలర్ దగ్గర 1/4 ఇంచు, అటుపక్క షాలర్ దగ్గర 1/4 ఇంచు తీసుకోండి. అలా కాకుండా మీకు నెక్ వెడల్పు 2 ఇంచెస్ కానీ ఎక్స్ట్రా వస్తే ఇటుపక్క 1/2 ఇంచు క్రాస్ తీసుకోండి, అటుపక్క 1/2 ఇంచు క్రాస్ తీసుకోండి. అంటే నెక్ సైడ్ నుంచి 1/2 ఇంచు క్రాస్ ఇలా తీసుకోవాలన్నమాట. నేను మార్కింగ్ చేసి చూపిస్తున్నాను కదా, అలా తీసుకోవాలి. మనము 2 షాలర్స్కి కూడా తీయాలండి. మీకు 1/2 ఇంచు తీసారంటే ఒక్కొక్క పక్క 1 ఇంచు తగ్గుతుంది అన్నమాట. అంటే బ్యాక్ పార్ట్ 1/2 ఇంచు, ఫ్రంట్ పార్ట్ 1/2 ఇంచు తగ్గుతుంది. డబల్ పోలింగ్ మీద కుట్లు లాగుతాం కాబట్టి చెరోవైపు 2 ఇంచెస్ తగ్గుతుంది. కొంతమంది బాగా ఎక్కువ తీసేసారు అనుకోండి పొరపాటుని, అంటే ఫ్రంట్ నెక్కే మీకు ఎక్కువ అయిపోయింది అనుకోండి, ఈ రౌండ్ తిరిగే చోట చిన్న డాట్ వేసుకోవచ్చండి. నేను మార్కింగ్ చేస్తున్నాను చూసారు కదా, ఆ మార్కింగ్ ప్రకారం డాట్ వేసుకుంటే మీకు ఫ్రంట్ నెక్ తగ్గుతుంది అన్నమాట. అంటే మీకు బ్యాక్ నెక్ సేమ్ ఆది బ్లౌజ్ లాగా వచ్చింది.
ఫ్రంట్ నెక్ మట్టుకి ఆది బ్లౌజ్ కంటే చాలా పెద్దదయ్యిందంటే ఓన్లీ ఫ్రంట్ నెక్ని ఈ విధంగా డాట్ వేసుకోవచ్చు. చూసారు కదా, మనం ఈ విధంగా డాట్ వేసుకుంటే పైన వైపు ఇలా వస్తుంది. చూడండి, మనకి క్లాత్ అంతా నెక్ రౌండ్ తగ్గుతుందన్నమాట ఈ విధంగా కుట్టడం వల్ల. మీరు ఒకసారి చూడొచ్చు. ఈ విధంగా మనం బాగా పెద్దదైతే ఇలా మార్కింగ్ చేసుకోవచ్చు. అలాగే మీరు కుట్టేసిన బ్లౌజ్కి మీరు ఆల్రెడీ స్టిచ్చింగ్ చేసేసిన తర్వాత వాళ్ళు మెడ జారిపోతుందని వచ్చేదనుకోండి, అప్పుడు ఏం చేయాలి అంటే మనం ఈ విధంగా తాళ్ళు వేస్తాం కదా, ఈ తాడు పక్కన నెక్ దగ్గర పక్కకు ఇంకొక తాడు వేయండి. ఒక 1/2 ఇంచు గ్యాప్లో ఇంకొక తాడు వేయండి. అంటే తాడుని కొద్దిగా వెనక్కి వేయడం వల్ల ఉక్స్ వల్ల అక్కడ పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే జారి నెక్ జారకుండా ఉంటుందన్నమాట. ఇది ఒక ఆప్షన్ ఉంది. అలాగే మనము బ్లౌజు మొత్తం కుట్టేసిన తర్వాత కూడా ఈ షాలర్ దగ్గర ఇప్పుడు నేను చెప్పినట్టుగానే కుట్టి వేసేసుకోవచ్చండి. అంటే నెక్ పట్టి స్టిచ్చింగ్ చేసిన తర్వాత కూడా మనము ఈ విధంగా కుట్లు లాక్కోవచ్చు. 1/2 ఇంచు క్రాస్ లాక్కుంటే మెడ జారకుండా ఉంటుంది. ఈ విధంగా మీకు నెక్ వెడల్పు ఎక్కువైతే కనుక అలా చేయండి. అలాగే ఇప్పుడు వచ్చేసి మనము నెక్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు నెక్ పట్టీకి క్రాస్ ముక్కలనే వాడాలండి. అది లైనింగ్ బ్లౌజ్ అయినా నార్మల్ బ్లౌజ్ అయినా అలాగే స్క్వేర్ నెక్ అయినా రౌండ్ నెక్ అయినా సరే మీరు క్రాస్ ముక్కల్ని తీసుకుంటే నెక్ రౌండ్ బాగా వస్తుంది. దీని వెడల్పు వచ్చేసి 1.5 ఇంచు వెడల్పు వచ్చేలా తీసుకుని ముక్కల్ని అయితే జాయింట్ చేసుకున్నాం కదా. ఈ విధంగా జాయింట్ చేసుకున్నాక మనం బ్లౌజ్ సైడ్ అదుగుతాం కదా, అటు సైడ్ భాగము ఈక్వల్గా ఉండాలి. అంటే హెచ్చు తగ్గులు లేకుండా సమానంగా ఉండాలి. హెచ్చు తగ్గులు ఉంటే నేను వీడియోలో చూపించినట్టుగా కట్ చేసేసుకోవచ్చు. మనం బ్లౌజ్కి అతికి సైడ్ మట్టుకి హెచ్చు తగ్గులు లేకుండా సమానంగా ఉండేలాగా చూసుకోవాలి. ఇది స్క్వేర్ నెక్ కాబట్టి నేను ఒకవైపున 1/4 ఇంచు మడత పెట్టి కుట్టు అయితే వేసేసుకుంటున్నానండి. స్క్వేర్ నెక్కి మెడపట్టి వచ్చేసి కొద్దిగా వెడల్పు వస్తుందన్నమాట. 3/4 ఇంచు 1/2 ఇంచు అలా వస్తుంది. నాకైతే 3/4 ఇంచు వెడల్పు కావాలి. అందుకనేసి నేను 1/4 ఇంచు మడత వేసేసుకుని నెక్క పట్టిని ఈ విధంగా రెడీ చేసుకున్నాను. తర్వాత నెక్కకి అతికి ముందు మనం ఈ నెక్క పట్టిని 1/2 ఇంచు బయటకు ఎక్స్ట్రా వదులుకుని ఈ విధంగా జాయింట్ చేయాలండి. రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న ప్లేట్స్ అయితే పెట్టుకుంటున్నాను. దీనివల్ల మనకి నెక్ రౌండ్ బాగా తిరుగుతుంది. ప్లీజ్ అండి వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు వీడియో లైక్ చేస్తే ఈ వీడియో ఎక్కువ మందికి వెళ్తుందండి. ఈ నెక్ పట్టి మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకి అడిగే వైపున షాలర్ కుట్టు ఉంటుంది కదండి, ఈ కొచ్చు వచ్చేసి మనం బ్యాక్ సైడ్కి మడత పెట్టేయాలి. అంటే బ్యాక్ పార్ట్ సైడ్కి ఈ కొచ్చు వచ్చేసి బ్యాక్ పార్ట్ సైడ్కి ఉండే విధంగా మడత వేసేసుకుని అప్పుడు నెక్ పట్టి జాయింట్ చేసుకోవాలి. దానివల్ల మనకి షాలరు స్ట్రైట్గా నిలబడుతుందన్నమాట. అలాగే నెక్ పట్టి కుట్టు వచ్చేసి ఒకే లెంత్ మీద వేయాలి. అంటే 1/4 ఇంచు లోపలికి వేసుకోవాలి. ఒక చోట 1/4 ఇంచుకి ఒక చోట 1/2 ఇంచుకి వేయకూడదండి. మనము మొత్తం ఒకే లెంత్ మీద 1/4 ఇంచు లెంత్తో నీట్గా జాయింట్ చేసుకోవాలి. మనం నెక్ పట్టి ఎంత నీట్గా జాయింట్ చేసుకుంటే మనకి నెక్ కూడా అంత నీట్గా వస్తుంది. స్క్వేర్ నెక్కి ఎప్పుడు కూడా మన కార్నర్ చోట ప్లేట్స్ పెట్టుకోవాలండి. ఆ ప్లేట్స్ కూడా కొద్దిగా పెద్ద సైజులోనే పెట్టుకోవాలి. నేను స్క్వేర్ నెక్ ఎలా కుట్టాలని ఒక వీడియో చేశానండి. ఆ వీడియో అయితే ఒకసారి చూస్తే మీకైతే బాగా అర్థమవుతుంది. ఈ విధంగా మనము నెక్ పట్టినైతే నెక్కి నీట్గా జాయింట్ చేసుకున్నాక మనకి స్క్వేర్ నెక్ ఈ విధంగా వస్తుంది. ఈ స్క్వేర్ నెక్కి కార్నర్లోని కట్స్ పెట్టుకోవాలండి. ఈ కట్స్ బాగా పెట్టుకుంటేనే మనకి పలక బాగా తిరుగుతుంది. మీరు ఎలా చూడాలంటే ఈ కార్నర్ ఉంది కదా, ఇలా కుట్టిన తర్వాత కార్నర్ వస్తుంది. ఈ కార్నర్కి సూదుగా పెట్టుకోవాలన్నమాట. కార్నర్ వైపే కట్స్ వెళ్ళాలి. ఒకసారి చూడండి, ఈ విధంగా రావాలి. అప్పుడే మనకి పలక బాగా తిరుగుతుంది. మీరు ఈ కట్స్ సరిగ్గా పెట్టుకోకపోతే పలక బాగా తిరగదు. అలాగే మనకి రౌండ్ తిరిగే చోట కూడా చిన్న చిన్న కట్స్ పెట్టుకోవాలి ఫ్రంట్ నెక్కి. తర్వాత నెక్ పట్టిని ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా 1/2 ఇంచు, దాన్ని లోపల వైపుకి మడత పెట్టేసి నెక్ పట్టిని పక్కకు మడత పెట్టి నెక్ పట్టి మీద కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు నేను వేసి కుట్టు బ్లౌజ్ మీద వేయకూడదు, ఓన్లీ నెక్ పట్టి మీదే వేయాలి. ఈ విధంగా నీట్గా వేసుకోవాలండి. దీనివల్ల మనకి నెక్ విడిపోకుండా స్ట్రాంగ్గా అయితే ఉంటుంది. నెక్ పట్టి కుట్టిన తర్వాత ఇలా అయితే వస్తుందండి. మనకి స్క్వేర్ నెక్కి అయితే నెక్ పట్టి ఇలా కుట్టుకోవాలి. మనం ఇలా వచ్చిన నెక్ పట్టిని లోపల వైపుకి మడత పెట్టేసి చేతి పని చేసుకోవాలి. కొంతమందికి ఇలా మడత పెట్టి చేతి పని చేయడం సరిగ్గా రాదండి. అటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఈ విధంగా మడత పెట్టి మిషన్ మీద లూజు కుట్టు వేసేయండి. చేతి పని చేసిన తర్వాత ఇప్పేసుకోవచ్చు. నా బ్లౌజులన్నీ అయితే ఒక పెద్ద ఆవిడైతే చేతి పని చేస్తారండి. రౌండ్ నెక్ అయితే బాగానే వేస్తారు, కానీ స్క్వేర్ నెక్ అయితే ఆవిడకి సరిగ్గా తిప్పడం రాదు. ఆవిడ కోసం అయితే నేను ఈ విధంగా లూజు కుట్టు అయితే వేసేసి ఇస్తాను. చేతి పని చేసేసిన తర్వాత మిషన్ కుట్టు కూడా ఇప్పేసి ఆవిడే ఇచ్చేస్తారండి. స్క్వేర్ నెక్ అయితే నేను ఈ విధంగా కుట్టేసి ఇస్తాను. మీకు కూడా ఆ ప్రాబ్లం ఉంటే అంటే స్క్వేర్ నెక్ మేము చేతి పని చేయలేము అనుకున్న వాళ్ళు ఈ విధంగా లూజు కుట్టు వేసుకుని
చేతి పని అయిపోయిన తర్వాత ఈ కుట్టు ఇప్పేసుకోవచ్చు. అప్పుడు నెక్ మీకు చాలా నీట్గా అయితే వస్తుందండి. మీరు ఒకసారి చూడొచ్చు, మనకి స్క్వేర్ నెక్ బాగా తిరిగింది, అలాగే రౌండ్ నెక్ కూడా బాగా వచ్చిందండి. చాలా నీట్గా అయితే ఉంటుంది. మనం చేతి పని చేసుకుని మిషన్ కుట్టు కూడా ఇప్పేసుకున్నామంటే ఓన్లీ చేతి పనే కనపడుతుంది, నెక్కి ఏ మిషన్ కుట్టు కనపడదు. చాలా క్లాస్గా నీట్గా అయితే ఉంటుందండి. ప్లీజ్ అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.